ఓకే. అకార్డింగ్ టు సింగర్ పర్ఫార్మెన్స్ అలా ఉంటుందా? లేకపోతే ఎవ్రీ సింగర్‌కి అలా ఏం లేదండి. మేము ఇప్పుడు వెళ్ళామంటే ఒక 6 మెంబర్స్ వెళ్ళామనుకోండి. అందరికీ ఒకటే రకంగా ఉంటుంది. అందరికి ఒకే రకంగా ఉంటది. సూపర్. వెల్ డన్. గ్రేట్. అంటే ఇప్పుడు మీకు థర్డ్ పొజిషన్‌లో వచ్చారు కాబట్టి అలా ఏమి ఉండదండి. ఇప్పుడు థర్డ్, సెకండ్, ఫస్ట్ కాబట్టి వీళ్ళు ఎక్కువ అలా ఏమి ఉండదు. ఫస్ట్‌కి 10 లాక్స్ వచ్చేసినాయా? ఫస్ట్ ప్రైజ్? అది నాకు తెలీదు. ఐ షుడ్ ఆస్క్ ప్రవస్తి యాక్చువల్లీ. అబ్బో! నాకు తెలీదు యాక్చువల్లీ. నిజంగా నాకు తెలీదు. నేను మళ్ళా అడగలేదు ఆ అమ్మాయిని ఎప్పుడు. ఓకే. సో ఐ డు మీకు థర్డ్ ప్రైజ్ ఏమన్నా వచ్చినాయా? థర్డ్ ప్రైజ్ మామూలుగా జస్ట్ మామూలుగానే ఇచ్చారు అంతే. షీల్డ్ అలాంటివి. షీల్డ్ లాగే ఇచ్చారు అంతే. మనీ ప్రైజ్ ఏం రాలేదు. అట్లా ఏం లేదు. ఓకే. చాక్లెట్స్ ఏమైనా కావాలా? లేదు. ఓకే. అంటే కొంచెం గిఫ్ట్ లేదు లేదు. థాంక్యూ. సో మీ లైఫ్ లో మీకు ప్రపోజల్స్ అన్ని వచ్చి ఉంటాయి. ప్రపోజల్స్ మీరు చేశారు ఎవరినైనా? ప్రపోజ్ చేయలేదండి. కాకపోతే బాగున్నప్పుడు నాకు బాగా అనిపించినప్పుడు వెళ్ళి మీరు బాగుంటారండి అని చెప్పిన రోజులు ఉన్నాయి. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి కూడా మీరు బాగున్నారు అంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. సో ఆబ్వియస్లీ అంతే. చెప్పమన్నారని చెప్పాను. కానీ నిజంగానే బాగున్నారు. ఇట్స్ ఓకే. వీటి గురించి వీటి వల్ల వచ్చింది ఇదంతా. ఓకేనా? యా నేను తీసుకోలేను అంటే ఐ నో దట్. అందుకని తెలిసినవి పెద్దగా మరి విన్ను. యా లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? నేనా డోంట్ నో వాట్ అనేది. సో ప్రస్తుతానికి ఏం డిసైడ్ అవ్వలేదు. బట్ మోస్ట్లీ లవ్ అని అది కరెక్ట్ గా చెప్పాను. కానీ నేను కొంచెం లైక్ బాగా తెలిసిన వాళ్ళు కానీ ముందు నుంచి లైక్ గెట్ టు నో కదా. సో లవ్ అయినా అరేంజ్ అయినా విల్ ఫస్ట్ గెట్ టు నో అబౌట్ ఈచ్ అదర్ అండ్ క్వాలిటీస్ ఎలా ఉండాలి? క్వాలిటీస్ అమ్మాయిలు రాసుకుంటారా? ఏ క్వాలిటీస్ తీసుకోండి. అలా ఏమి ఉండదండి. ఆబ్వియస్లీ ఎవరైనా ఇదే కోరుకుంటారు. మంచిగా పేరెంట్స్ ని చూసుకోవాలి. తనకు నచ్చినట్టు తను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగా చేసుకోవాలి. అండ్ వాళ్ళ పేరెంట్స్ ని నేను కూడా అంతే కరెక్ట్ గా చూసుకోవాలి. ఇంకా ఏంటంటే సో సపోర్టివ్ ఉండాలి. నేను వాళ్ళకి సపోర్టివ్ ఉండాలి, వాళ్ళు నాకు సపోర్టివ్ ఉండాలి. సో ఇవే కైండ్ ఆఫ్ క్వాలిటీస్. అండ్ ఇట్స్ నాట్ దట్ ఇంత వైట్ ఉండాలి అట్లా ఏం లేదు. బట్ ఇఫ్ షీ ఈస్ గుడ్ అండ్ ఫైన్ విత్ ద అట్మాస్ఫియర్ విచ్ వీ హ్యావ్ ఇన్ అవర్ హోమ్ అండ్ ఆల్, ఐఎమ్ ఫైన్. సో పంజాగుట్టలో మా ఆఫీస్ ఉంటుంది. నా దగ్గరికి ఎవరైనా వస్తే పవన్ కళ్యాణ్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ అన్ని ఇస్తాను. నో ప్రాబ్లం, వచ్చేయండి. ఓకేనా? నేను మీకు ఇస్తాను. ఓకే. ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే అప్లికేషన్ తీసుకుని నా దగ్గరికి వచ్చేస్తే చేసిన వెంటనే నేను పంపించేస్తాను అనమాట. ఓకేనా? మీకు క్యూ ఉంటది, పెద్ద క్యూ. సో ఇదంతా లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అయిపోయింది. సో మీరు ఎలాంటి ఫుడ్ తింటారు సింగర్స్ అనేసరికి? పర్టికులర్ రెస్ట్రిక్షన్స్ చాలా మంది అడిగారు ఇది. సో నాకు అసలు రెస్ట్రిక్షన్స్ ఉండవు. నేను షో ముందు కూడా శుభ్రంగా తినేస్తా. బట్ పాట పాడే ముందు ఒక టీ తాగి పాడదా, నాకు అది చాలా ఫ్రీ చేస్తుంది గొంతున అంతే. నేను మీకు ఆఫర్ చేశాను కూడా, మీరు వద్దన్నారు. రియాలిటీ షోలో పాడడం వేరు కదా. అలా కాదు, బట్ రియాలిటీ రావడమే అలా ఏం లేదు. అసలు తప్పు అలా ఏం లేదు. బట్ అస్సలు అలా ఏం లేదు, అస్సలు లేదు. గెటింగ్ ఆపర్చునిటీ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఇక్కడ దాకా రావడానికి కూడా చాలా మంది కష్టపడుతుంటారు. సో గెటింగ్ ఆపర్చునిటీ ఇస్ గుడ్. బట్ లైక్ ఫుడ్ అంటే నాకు యాక్చువల్గా బాగా ఇష్టం ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా, రుమాలి రోటీ చాలా ఇష్టం. సో అది నేను ఎక్కడ వెళ్ళినా నేను పక్కా ఆర్డర్ చేసేది అదే. మా ఫ్రెండ్స్ కి తెలుసు, ఇంకా వీడు వస్తే అదే ఆర్డర్ చేస్తాడు, వీడికి అది పెట్టేసి నేను లేట్ వెళ్ళినా వాడు అది ఆర్డర్ చేసి పక్కన పెడితే నేను అది తినేస్తాను. సూపర్. ప్రతి ఒక్క సింగర్ కూడా ఏదో ఒక అనదర్ టాలెంట్ ఉంటుంది ఎక్స్ట్రాగా. అంటే లైక్ డాన్సింగ్, లైక్ చెప్పాలంటే కనుక కొంతమందికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉంటుంది, కమేడియన్ యాంగిల్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ కొన్ని జిమ్నాస్టిక్స్ అన్ని కూడా చేస్తుంటారు. అలాగే మన లోపల ఏమన్నా? నేను యాక్చువల్లీ మంచి డ్రాయింగ్ వేస్తూ ఉంటాను. సో ఆర్టిస్ట్ అండ్ డ్రాయింగ్స్ అవి బాగా వేస్తా. అండ్ ఐ డు ప్లే బ్యాడ్మింటన్ గుడ్. ఇంకా ఐ థింక్ ఐ హ్యావ్ అ క్యాపబిలిటీ ఆఫ్ యాంకరింగ్. నేనైతే గెస్ట్ నండి. ఓకే, మీరు యాంకరింగ్ చేయండి. ఓకే. సో మీ పేరు? నాకు తెలియదు కదా గెస్ట్, నాకు అసలు తెలియదు. ముందు తెలుసుకోవాలన్నా కనీసం నాకు ఇన్ఫో ఉండాలి కదా ఏదో ఒకటి. అంటే మీరు ఇందాక నేను ఒక చిట్టిలో నా నేమ్ రాశాను, మీరు అది స్కిప్ చేసి చదివినప్పుడే అంటే నాకు పలకడానికి రాలేదు బేసిక్ గా, అది ప్రాబ్లం. తెలుసు, ఎంత టాపర్ అయినా సరే నా నేమ్ చెప్పలేరు. కీజానా? అదేంటి నాకు కాకినాడ కాజే కాదు, చెప్పండి కరెక్ట్ గా. మై నేమ్ ఇస్ కాజియా. ఓకే, టెల్ మీ వాట్ కెన్ ఐ డు ఫర్ యు? ఓకే, సో అలా అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన్ కళ్యాణ్. సో ఇవాళ మీ ముందుకి ఒక మంచి గెస్ట్తో మీ ముందున్నాను. సో ఆవిడ పేరు వచ్చేసి కేజే అనే మంచి యాంకర్ కమ్, షీజ్ అ
actress, and she's doing so good with her opportunities whatever she's getting now. So let's talk and have a chit chat session with her. సో హలో అండి, నమస్కారం. నమస్కారం, చెప్పండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి, కూర్చొని ఉన్నా. సూపర్. ఒకసారి లేచి నుంచి ఉంటారా? సో చెప్పండి, మీ జర్నీ ఎలా సాగుతోంది? అంటే నేను యాక్చువల్లీ అయితే కనుక జూబ్లీ హిల్స్ నుండి వచ్చాను, జర్నీ అక్కడ స్టార్ట్ చేశాను. తర్వాత పంజాగుట్ట వరకు వచ్చాను. లేదండి, పరిగెత్తుకుంటూ వచ్చాను. సూపర్. సో వీళ్ళు అథ్లెట్ కూడా ఉన్నారు కాబట్టి, సో ఎవరైనా మీలో ఎవరైనా అమెజాన్ లో కానీ లేకపోతే ఓలా ఆర్డర్స్ ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్ గా బుక్ కాల్ చేస్తే ఆర్డర్స్ అలా ఉరుక్కుంటూ జూబ్లీ హిల్స్ నుంచి ఎక్కడ వరకు పంజాగుట్ట వరకు ఏ ఏరియాలో కాల్ చేయొచ్చు. ఎక్స్క్యూజ్ మీ వెనకాల కుక్కల్ని తరిమితే మీరు కూడా పెద్ద అథ్లెట్ అవుతారు. నెక్స్ట్ ఇంతేనా? అంతే. ఇంకా నెక్స్ట్ సెషన్ కలండి. అంటే నాకు ఇలా అంటే మంచి స్టేజ్ మీద ఒక లైక్ ప్రదీప్ అన్న తోటి పక్కన ఉండే అలా కాదు, అసలు కాదు, బట్ ఐ హావ్ దట్. ఓకే, నైస్ నైస్. ఇంటర్ బాగా ఇచ్చారు, నేమ్ చాలా క్లారిటీగా చెప్పారు. అది బాగా, అది 2-3 టేర్లు వచ్చింది. పేరు అలాంటిది, యాక్చువల్ గా చాలా వినబడే పేరు. సాయి యశ్వంత్ పవన్ కళ్యాణ్. నలుగురు పెట్టుకునే పేరు అయితే నేను పెట్టుకోలేదు. సింగిల్ నేమ్ తో నోరు తిరగకుండా చాలా బాగా పెట్టుకున్నారు. పనిష్మెంట్ ఇంకా ఇవ్వాల్సింది. యా, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో స్వీట్ ఆఫ్ యూ. ఎంత చాలా ఫన్నీగా 3 o'clock కి వస్తానని 6 కి వచ్చి. ఏమనుకోకండి, లేట్ అయిపోయింది. యాక్చువల్లీ ఏం పర్లేదు, రిహార్సల్స్ కూడా ఇలాగే నేను పరిగెత్తుకుంటూ వస్తే మీరు కొంచెం స్లో వాక్ చేసినట్టున్నారు. జస్ట్ నేను కూడా పర్లేదు, సారీ చెప్పండి. నిజంగానే వెయిట్ చేసాం. మా కెమెరామెన్స్ అయితే వాళ్ళు మరదలతో వెళ్ళాల్సిన మీటింగ్ కూడా బ్రో, సారీ బ్రో, మీరు ఏమైనా క్యాన్సిల్ చేసుకోరంటే మీ మరదల గారిని వాళ్ళని కూడా కోపపడతానండి. కానీ నేను వాళ్ళకి ఒక బైక్ చెప్తాను, నా వల్లే లేట్ అయిందని. మీరందరూ సుఖంగా ఉండండి అయ్యా. అయ్యా, ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనం ఇంకా మీట్ అవుదాం. మీరు యాంకరింగ్ అన్నారు కాబట్టి వీళ్ళు కో యాంకర్స్ గా మనం ఏమన్నా ట్రై చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. అండ్ లాస్ట్ ఒకసారి అయితే కనుక మీరు ఆ సాంగ్ పాడతారా, దశావతారం? మనం దశావతారంతో ఎండ్ ఇద్దాం. నీటిలో నా ముంచినంత నీటి చావదులే, గుండెలో నా వెలుగును నింపే జ్యోతి ఆరదులే, దివ్వెల నాటే సుడిగాలి వెన్నెల వెలుగును ఆపేనా, నేలను ముంచే జడివానా ఆకాశాన్నే తాకేనా, శైవం ఒక్కటి మాత్రం దైవం కాదంట, దైవం కోసం పోరే సమయం లేదంట, రాయిని మాత్రం కంటే దేవుడు కనరాదు, దేవుని మాత్రం కంటే దేహము కనరాదు. సూపర్ 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 సూపర్. మీ లైఫ్ ఇలాగే సూపర్ సక్సెస్ఫుల్ జర్నీ అవ్వాలని చెప్పి, మీ ఆర్సీపీ జర్నీ ఎప్పటికైనా సరే కప్పు కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే కప్పు కొట్టిన వాళ్ళు కూడా ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్, ఎంత లవ్ అండ్ కేర్ ఉండేది కాదేమో, మీకు అలా వచ్చింది. సో దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకొని మంచి పొజిషన్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, నాలాగే కొంచెం టైంకి వస్తున్నందుకు. సో చూసారు కదా, మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అండర్ దెన్ దిస్ ఈస్ కెజియా సైనింగ్ ఆఫ్. బై బాయ్.